నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడానికి ప్రయాణమవుతున్న ఆర్జీ1, ఆర్జీ2 ప్రాంతాలకు చెందిన కళాకారుల ఉద్యోగులు ఏటీసీ సెంటర్ సెక్రటరీ కబ్బంపల్లి స్వామి, ఏరియా సూపర్వైజర్ హనుమాన్ దాస్ రమేష్, సీనియర్ కళాకారుడు కాశీపేట రాజమౌళి తదితరులు ఆత్మీయంగా ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గోదావరికని సిఈఆర్ఓఏ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల మందమర్లో నిర్వహించిన కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతులు సాధించిన కళాకారులు పాల్గొన్నారు. లైట్ సాంగ్ విభాగంలో దార సుశీల, మౌత్ ఆర్గాన్ విభాగంలో అదిల్ మొహమ్మద్, కవాలి టీం విభాగంలో సానా జలపతి, పులియాల సతీష్ కుమార్, పొన్నాల శంకర్, నోవా శ్యామ్, రమణయ్య, రాకేష్, రాజారాం, ప్రేమ్ కుమార్లు ఈ నెల 15 నుండి WCL రాఘపూర్లో నిర్వహించనున్న కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న సందర్భంలో వారిని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అలాగే ఇటీవల మంచిరాల్లో నిర్వహించిన లఘు చిత్ర పోటీల్లో జ్యూరీ బహుమతి సాధించిన అలా వృద్ధాశ్రమంలో చిత్రానికి సంబంధించిన అవార్డు మెమోంటోను నిర్మాత సతీష్ కుమార్, దర్శకుడు చంద్రపాల్ అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం సీనియర్ కళాకారులు కబ్బంపల్లి స్వామి, కాశీపేట రాజమౌళులను శాల్వాతో ఆత్మీయంగా ఘనంగా సత్కరించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ WCL హెడ్ క్వార్టర్ నాగపూర్లో కోల్ ఇండియా కల్చరల్ మీట్ జరగబోతున్నది. దానికి RG1 and 2 నుంచి ఎంపికైన కళాకారులు బయలుదేరబోతున్నారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. RG1 and 2కు పేరు ప్రతిష్టలు తేవాలని, ముఖ్యంగా సింగరేణి కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని కళాకారులకు నేను విన్నవిస్తున్నాను. కోల్ ఇండియా కల్చరల్ మీట్లో అనేక బహుమతులు సాధించారు గతంలో, భవిష్యత్తులో కూడా సాధించాలని ఆశిస్తున్నాను. క్రీడల కంటే కూడా కోల్ ఇండియా కల్చరల్ మీట్లోనే అనేక బహుమతులు సింగరేణికి సాధించిన చరిత్ర మన సింగరేణి కళాకారులకు ఉన్నది. ముఖ్యంగా శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, ఆర్కెస్ట్రా, కవాలి, అలాగే గాత్ర విభాగాల్లో అనేక బహుమతులు సాధించిన ఘనత మన కళాకారులది. గత సంవత్సరం అసెన్సోల్లో ఆర్కెస్ట్రాలో ప్రథమ బహుమతి సాధించి చరిత్ర సృష్టించారు మన కళాకారులు. కాబట్టి ఈ కళాకారులకు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, సింగరేణి కంపెనీ కూడా కళాకారులను ప్రోత్సహించడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన సింగరేణి ఆర్థిక నిధులు ఎక్కడెక్కడో సింగరేణికి సంబంధం లేని చోట కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు జరుగుతున్నది. కానీ మన సింగరేణిలో కళాకారులను ప్రోత్సహించడానికి వాళ్లకు వాయిద్యాలు సమకూర్చాలి, వనరులు సమకూర్చాలి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రతి ఏరియాకి పర్మనెంట్ రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ కళాకారులను కేవలం సేఫ్టీ వీక్, లేకపోతే తెలంగాణ డే, సింగరేణి డే ఇలాంటి వాటికే పరిమితం చేయకుండా, వాటికి మాత్రమే ఉపయోగించుకోకుండా అవసరం తీరిన తర్వాత కళాకారులను చులకన చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి తప్పనిసరిగా కళాకారుల యొక్క సౌకర్యాల గురించి గతంలో బలరాం సార్కి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన డైరెక్టర్ పాగా ఉన్నప్పుడు, CNMDగా ఉన్నప్పుడు కూడా ఇస్తే అప్పటికప్పుడు ఆయన స్పందించి ఆయన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆచరణ రూపం దాల్చలేదు. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి అధికారులు వేల కోట్లు, లక్షల కోట్లు బయట ఖర్చు పెడుతున్న సందర్భాన్ని గమనించి మన సింగరేణి కళాకారులను, క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. క్రీడలు వేరు, కళలు వేరు. అందుకే WPSGA అనే దాన్ని WPSG అండ్ కల్చరల్ అసోసియేషన్గా మార్చవలసిన అవసరం ఉన్నది.
క్రీడలు కళలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి అలాంటి దాన్ని కూడా గమనించి ఆ బ్యానర్ కూడా చేర్చడం జరిగింది. చాలా చోట్ల అది అమలు అవుతున్నది. భవిష్యత్తులో కళాకారులు బాగా ప్రోత్సహించాలని, తద్వారా సింగరేణి కళాకారులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి, బహుమతులు తేవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అందరికీ శుభోదయం. రేపు WCL నాగ్పూర్ హెడ్ క్వార్టర్లో జరగబోయే కోల్ ఇండియా కల్చరల్ మీట్కి ఎంపికైన మన ఏరియా RG1 and 2 ఏరియా కళాకారులకు ముందుగా అభినందనలు. వారిని అక్కడ పాల్గొనబోయే ఆ జట్టు అత్యధిక బహుమతులు సాధించాలని వారిని కోరుతున్నాను. నేను వీరికి ఇచ్చిన ఇట్టి అవకాశం చాలా చక్కటిది. సింగరేణి యాజమాన్యం మధ్యలో ఒక 4-5 ఏళ్ళు కోల్ ఇండియా పోటీలు జరగకపోయినా పోయిన సంవత్సరం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కంటిన్యూగా జరుగుతుంది. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ పథకాలు మన కళాకారులు గెలుస్తారని ఆశిస్తున్నాము. గతంలో ఇట్టి కోల్ ఇండియా పోటీలలో మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. మానవ సేవయే మాధవ సేవ అని జ్యోతి గాంధీ ఫౌండేషన్ గోదావరికని సమాజంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. ఏటింగ్టన్ కాలనీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేయ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు ఆకుల నవీన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. సంక్రాంతిని పురస్కరించుకొని పేదింటి పిల్లకు పతంగులను పంపిణీ చేశారు. ఈ గలిపటాలను జవాన్ మనోహర్ యూట్యూబ్ నటి శ్రీలత చేతుల మీదుగా అందించారు. అందరికీ నమస్తే. నేను మీ మనోహర్ సిఆర్పిఎఫ్ జవాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ సార్కి, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఫౌండర్ గాంధీ సార్కి పేరు కృతజ్ఞతలు నేర్చుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల చిన్నపిల్లల మొహంలో ఆనందం చూడాలి, వాళ్ళ చిన్నతనంలో ఒక మంచి వాళ్ళ హ్యాపీనెస్ ఉండాలి అని చెప్పేసి చిన్న బహుమానాలతో వాళ్ళ మొహంలో పెద్ద ఆనందాన్ని చిందిస్తున్నారు. సో దానికి రియల్లీ హ్యాట్సాప్. అది ప్యాకెట్ మనీ కావచ్చు, స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. ఈరోజు కైట్స్ అనగానే నేను చిన్నప్పుడు గుర్తున్నది, చిన్నపిల్లలు సంక్రాంతి హాలిడేస్లలో వచ్చేసిన తర్వాత ఒక 2-3 పతంగులు పెంచిలేసిన తర్వాత తెగిపోతే ఆ తెగిపోయిన గాలిపటం కోసం ప్రతి ఒక్కరూ గల్లీలను చూడకుండా, బిల్డింగ్లను చూడకుండా దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళేది. ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే అలాంటి రోజులు ఉండటం వల్లనే పిల్లలు పోటీతత్వం అనేది పెరుగుతుంది. సో ఈరోజు ఈ సంక్రాంతి పండుగకు శుభసూచికగా ఈ పతంగులు అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ప్రోగ్రాము. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని.
సింగరేణి RG1లోని వర్క్షాప్ OCP5 GDK 193 ఇంక్లైన్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU రాష్ట్ర 17వ మహాసభలు ఈ నెల 18న మందమర్రి ఏరియాలో జరుగుతున్న సందర్భంగా ఆ మహాసభకు సంబంధించిన గోడ పోస్టర్ను ఈరోజు సంఘ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మెండ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపల్లి రాజమౌళి, ఆనబోయిన శంకరన్న, పుష్పాల శ్రీనివాస్, పెండ్యాల సమ్మయ్య, CH లక్ష్మణ్, B భీమానాయక్, జంగాలపల్లి మల్లేష్, పోలేటి నరేష్ తదితరులు ఉన్నారు. 17వ మహాసభలు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ 17వ మహాసభలు మందమర్రిలో ఈ నెల 18 తారీఖు 17వ మహాసభలు కార్మికుల ఐక్యత, లేబర్ కోడ్స్ వెంటనే, లేబర్ కోడ్స్ వెంటనే మహాసభలను, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU రాష్ట్ర మహాసభలను ఈ నెల మందమర్రిలో 18 తారీఖు జరిగిన సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU రాష్ట్ర మహాసభలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల ఐక్యత, కార్మికులందరికీ సొంతిల్లు వెంటనే అమలు చేయాలి, కార్మికులందరికీ సంతిల్లు వెంటనే, కార్మికులందరికీ సంతిల్లు వెంటనే, మహిళా ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, మహిళా ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, కార్మికుల ఐక్యత, లేబర్ కోడ్స్ ను వెంటనే, తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. సింగరేణి కార్మిక ఉద్యమ రథసారథి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ 17వ మహాసభలు ఈ నెల 18న మందమర్రిలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి ముందుగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా సింగరేణికి సంబంధించిన కార్మికుల సమస్యల మీద నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న CITU ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రమాదరహిత సింగరేణిగా మార్చాలని పలువురు సూచించారు. సింగరేణి ఇల్లందు క్లబ్లో గనుల రక్షణకు సంబంధించిన సేఫ్టీ కల్చర్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అవగాహన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సౌత్ సెంట్రల్ జోన్ TR కన్నన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇతనితో పాటుగా సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ LV సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ వెంకటేశ్వర్లు, మైన్స్ అధికారులు అశోక్ కుమార్, S నాగేశ్వరరావు, రాజ్ కుమార్, దిలీప్ కుమార్, ప్రేమ్ కుమార్, అనికేత్ సింగ్ హాజరయ్యారు, మాట్లాడారు. గన్లలో రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండేలా చర్యలు చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ 123, బెల్లంపల్లి రీజియన్, శ్రీరాంపూర్, మందమరి ఏరియాల GMలు డి లలిత్ కుమార్, రాముడు, మధుసూదన్, నాగేశ్వరరావు, రెస్క్యూ GM శ్రీనివాసరెడ్డి, GM సేఫ్టీ కార్పొరేట్ సాయిబాబా తదితరులు హాజరయ్యారు. Then Prime Minister Atal Bihari Vajpayee, during his 13 days tenure, when he was about to tender his resignation, he told, "सरकारें आएंगे, जाएंगे, पार्टियां बनेगी, बिगड़ेगी, देश रहना चाहिए." I would like to record the same thing with respect to
Sai Babu joined after. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని, అబద్ధాలతో ప్రచారాలతో అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి వారిని అరిగోస పెడుతుందని, మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి చరమ గీతం పాడాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఈరోజు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో భోగి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 420 హామీల పత్రులను భోగి మంటల్లో వేసి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు, తాగులబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. మోసపూరిత కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం పాడాలని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాముకుంట్ల భాస్కర్, జనగామ కవిత సరోజిని, నారాయణ దాసు మారుతి, దొమ్మేటి వాసు, జక్కుల తిరుపతి, బుర్రి వెంకటేష్, నిరటి శ్రీనివాస్, సింహాచలం రత్నాకర్, జిట్టవేన ప్రశాంత్, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, కోడి రామకృష్ణ, భానుచందర్, ఆవునూరు వెంకటేష్, కనకరాజ్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.